పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 1వ అధ్యాయము 46-47 వచనములు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా చేయి పైకి లేపి దేవునికి స్తోత్రం తెలియచేద్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన మనమందరము కూడా కార్మెల్ మాత పండుగను గొప్పగా కొనియాడి ఉన్నాం. అయితే ఈ రోజున ఆ తల్లి యొక్క గొప్పతనం, కార్మెలు మాతను మనమందరము కూడా ఎందుకు గౌరవించాలి, ఎందుకు ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనను కోరుకోవాలి, కార్మెలు మాతగా ఆమె చేసినటువంటి గొప్ప కార్యములు ఏమిటి, ఆమె యొక్క పేరు మీదుగా ఎన్నో సభలు స్థాపించి ఆ సేవలను ఆమె పేరు మీదుగా చేస్తూ ఉన్నారు. కారణాలు ఏమిటో ఈ రోజున కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనను కోరుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదర, 12వ శతాబ్దంలో కార్మెలు కొండపై కొంతమంది సన్యాసులు ఏకాంతంగా జీవితాన్ని జీవించటం ప్రారంభించారు. వారే కార్మెల్ ఆర్డర్కి సంబంధించినటువంటి వ్యక్తులు అని తిరుసభ మనకు నేర్పిస్తుంది. అయితే ప్రధానమైనటువంటి భక్తి వీరిలో ఏమిటి అని ఆలోచన చేస్తే, మరియమ్మ గారికి కార్మెల్ మాతగా నామకరణం చేసి వారు మరియ తల్లిని కార్మెల్ మాతగా ప్రత్యేక విధముగా గౌరవించుకుంటూ ఉండేవారు. ఎంత భాగ్యం! ఒక ఎత్తైన పర్వతము మీద కొంతమంది సన్యాసులందరూ కలిసి మరియ తల్లిని కార్మెల్ మాతగా వారు గౌరవించటం ఆరంభించారు. ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనను వారు ఎప్పుడు కూడా విడనాడకుండా ఆ తల్లి శరణు వేడుతూ ఉన్నారు. ప్రియ బిడ్డలరా, ఈ యొక్క కార్మెల్ మాత యొక్క ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేస్తే, ఆ రోజుల్లో అమ్మ నాన్న వాళ్ళు మరియ తల్లి పండుగకు, ఈ కార్మెల్ మాత పండుగకు వెళ్ళి దివ్య బలి పూజలో పాల్గొని ఒక ఉత్తీర్యం తీసుకుని వచ్చేవారు. అది గ్రీన్ కలర్లో, బ్రౌన్ కలర్లో ఉంటూ ఉంది. ఈ రోజున అలాంటి ఉత్తీర్యాలు మనకు కనిపించటం లేదు. ఆ ఉత్తీర్యం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? చరిత్ర మనకు తెలియచేస్తుంది. 1251లో జూలై 16న ఇంగ్లాండ్ దేశంలో మరియమ్మ గారు సెయింట్ సైమన్ స్టాక్ దర్శనమిచ్చి బ్రౌన్ ఉత్తీర్యమును ఇచ్చారంట. ఈ బ్రౌన్ ఉత్తీర్యము దేనికి సూచిస్తూ ఉంది అంటే, ఆ తల్లి ఆ దర్శనంలో ఆ పునీతునికి తెలియచేస్తుంది, దీనిని ధరించి చనిపోయిన వారు నిత్యాగ్నిలో కాలరు అనేటటువంటి వాగ్దానము ఆ తల్లి ఆ పునీతునికి అందిస్తుంది. ఆనాటి కాలంలో అమ్మ నాన్న వాళ్ళు, నానమ్మ తాత అమ్మమ్మ తాత వాళ్ళు వెనుకట
పెరింగుపురం అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళి గుంటూరు మేత్రాసనంలో ఆ కార్మేలు మాత దివ్య బలి పూజలో పాల్పంచుకొని అక్కడ ఉత్తీర్యములను తీసుకుని వచ్చేవారు. బాగలేకపోయినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, నిద్ర పట్టకపోయినా ఆ తల్లి యొక్క ఉత్తీర్యాన్ని మెడలో వేసి చిన్న జపము చెప్పి ఆ తల్లి శరణు వేడుతూ ఉండేవారు. ఆ రోజుల్లో ఆ ఉత్తీర్యానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుకు ఆ ఉత్తీర్యానికి ప్రాముఖ్యత ఉంది, కానీ ఈ ఆధునిక ప్రపంచంలో అలాంటి ఉత్తీర్యాన్ని ధరించటానికి మనందరం సిగ్గుపడుతూ ఉన్నాం. అందుకే ఈ రోజున అతి కొద్ది మంది మెడలలో మాత్రమే ఉత్తీర్యం కనపడుతుంది. ప్రియ బిడ్డలారా, మరియ తల్లి 1251లో సైమన్ అనే పునీతునికి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం, మరణ సమయంలో అది మెడలో ఉన్నట్లయితే కనుక ఆ ఆత్మ అగ్నిలో కాలదు అనే మాట ఈ రోజున ఆ తల్లి వాగ్దాన రూపంలో మరి ఒక్కసారి మనందరికీ తెలియచేస్తూ ఉంది. మరి ఆ ఉత్తీర్యాన్ని ఈ రోజున మనము దక్కించుకుంటున్నామా? ఆ ఉత్తీర్యంలోని వాగ్దానం, మరియ తల్లి ఇచ్చిన వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి దేవుని ప్రియ బిడ్డలారా. ఈ రోజున ఉత్తీర్యము, జపమాల ఇలాంటివన్నీ కూడా చాలా కొద్దిమంది చేతులలో, మెడలలో మాత్రమే అవపడుతూ ఉన్నాయి. ప్రియ బిడ్డలారా, ఒక ప్రక్కన మరియ తల్లి జపమాలను జపించమని కోరుతుంది, ప్రార్థన చేయండి అని కోరుతుంది, ఉత్తీర్యాన్ని ధరించండి అని అనేక దర్శనాలలో ఆ తల్లి మనకు వాగ్దానము లేదా తన యొక్క మాటను వినిపిస్తూ ఉన్నప్పుడు మనము దానిని పెడత్రోవన పడుతూ ఉన్నామా? ఆలోచన చేయాలి ఈ పండుగ సందర్భంగా దేవుని ప్రియ బిడ్డలారా. ఈ యొక్క కార్మెల్ మాత యొక్క 3 ప్రధానమైనటువంటి అంశాలను ఈరోజున ధ్యానిద్దాం. చాలా ముఖ్యమైనటువంటి ప్రధాన అంశాలు కార్మెల్ మాతగా ఆ తల్లి మనందరికీ కూడా తెలియపరుస్తుంది. మొట్టమొదటి మాట ప్రార్థన. ఆ తల్లి ఎన్ని దర్శనాలు ఇచ్చినా మొట్టమొదటిగా పలికినటువంటి మాట ఏంటి అంటే ప్రార్థన. మీరు ప్రార్థనలో ఎదగండి, హృదయ పరివర్తన చెందండి. ఎప్పుడు హృదయ పరివర్తన కలుగుతుంది మనకు అంటే, మనం ప్రార్థనలో ఏకీభవించినప్పుడే, ప్రార్థనకు సమయాన్ని ఇచ్చినప్పుడే, ప్రార్థనలో జీవిస్తున్నప్పుడే మనకు హృదయంలో ఒక ఆలోచన కలుగుతుంది, ఏంటి నా ఈ జీవితం అని. అప్పుడే మనము గురువు దగ్గరికి వెళ్ళి చక్కటి పాప సంకీర్తనం చేసి మన జీవితాన్ని మార్చుకునే వాళ్ళం అవుతాం. అందుకే కార్మెల్ మాతగా కూడా ఆ తల్లి ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశములలో మొదటిది ప్రార్థనా జీవితం ఉండాలి అంటూ ఉంది. ప్రియ బిడ్డలారా, కార్మెలు సన్యాసుల జీవితమే ప్రార్థన. ఈ యొక్క కార్మెల్ సభలో చేరిన వారికి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ప్రార్థనలో జీవించటం. వారి కోసం వారు, వారి యొక్క సభ కోసం వారు, తరువాత సంఘం కోసము, తరువాత విశ్వాసుల కోసము వారు మొట్టమొదటిగా ప్రార్థనలో గడపాలి. ఈ రోజున వారితో పాటు నేను కూడా ప్రార్థనలో గడపాలి. మన వ్యక్తిగత ప్రార్థనా జీవితం మనకు ఉండాలి, మన కుటుంబ ప్రార్థనా జీవితం మనకు ఉండాలి, మన సంఘ ప్రార్థన జీవితం మనకు ఉండాలి. ప్రార్థన లేకుండా దేవుని ప్రియ బిడ్డలారా మన జీవితం మారదు, మనలో హృదయ పరివర్తన రాదు, మనలో ఆలోచన అనేది ఉండదు. ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, ప్రార్థనలో ఎప్పుడైతే ఏకీభవిస్తూ ఉంటామో ఒక మంచి ఆలోచనలోనికి మనం వస్తాం. ఎలాంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నామో అనే ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. లూకా సువిశేషం 15లో చూడండి, తప్పిపోయిన కుమారుడు భోజనము కరువైన తర్వాత ఆయన ఒక దగ్గర ఒంటరిగా కూర్చొని ఆలోచన చేయడం మొదలుపెట్టాడు, ఏంటి నా జీవితము అని. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఒక ప్రార్థన. ఆయన మాటల రూపంలో మనం దాన్ని ప్రార్థనగా అనువదించుకుంటున్నాం. ఏమంట, ఆయన ఆలోచన ఎప్పుడైతే బాగుపడిందో, సరి అయినదో, ఒక చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు మాటలు ఏమిటి అంటే వాక్కు సెలవిస్తుంది, నా తండ్రి దగ్గర అనేక మంది సేవకులు ఉన్నారు, వారు చక్కగా 3 పూటల భోజనం చేస్తున్నారు, కానీ నేను ఇక్కడ ఆకలితో మలమలా మాడిపోతున్నాను. కాబట్టి నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికిని నీకును ద్రోహం చేశాను, నీ కుమారుణ్ణి అనిపించుకునేదగను, నీ సేవకులలో ఒకడిగా నన్ను పెట్టుకో అని ఆయన తన మదిలో ప్రార్థన చేసుకున్నాడు.
అవి మనకు మాటలుగా వినపడుతూ ఉన్నాయి. దేవుని ప్రియ బిడ్డలారా, నేను ప్రార్థనలో ఎప్పుడైతే ఏకీభవిస్తామో మంచి ఆలోచనలోనికి మనం వస్తాం. ఎప్పుడైతే మంచి ఆలోచనలోకి మనం వస్తూ ఉంటామో దేవుని సన్నిధిలో స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. ఆ ప్రార్థన వలన మనము గొప్ప గొప్ప కార్యాలు చేయవచ్చు. ఉదాహరణకు మనము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41-45 వచనాలు కనుక మీరు చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఏలియా ప్రవక్త కొండ మీద, కార్మెలు కొండ మీద ఆయన నిలుచుండి సేవకుని పంపించి, మేఘములను గురించి, సముద్రమును గురించి నీవు చూడు, గాలి ఎలా వీస్తుందో చూడు, వాతావరణం మారుతుందో లేదో చూడు అని ప్రార్థన చేసి ఆ దేవునితో ఏకీభవించి ఏం చేస్తున్నాడు, ఒక చిన్న మేఘము తయారవుతూ ఉంది అని ఎప్పుడైతే సేవకుడు ఏలియా ప్రవక్తకు తెలియపరిచాడో ఏం చేస్తాడు, ప్రార్థన ద్వారా ఏలియా వర్షాన్ని ఈ భూమి మీదకి రప్పించాడు. వర్షము రా అనగానే ఏలియా వర్షం రాలేదండి. ఏం చేశాడంటే ఏలియా దేవాతి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని ప్రియబిడ్డల ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. కాబట్టి కార్మెల్ మాతగా కూడా ప్రధానమైనటువంటి అంశము కార్మలైట్స్ సభ వారికి తెలియపరుస్తున్నటువంటి అంశం ఏమంటే, మొట్టమొదటిగా మీరు ప్రార్థనలో జీవించారు. ఈ పండుగ సందర్భంగా మనందరికీ కూడా ఈ క్రీస్తు సందేశమును దివ్యవాణి ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా సందేశం ఏమంటే, మొదటిగా మనము ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఏకీభవించాలి, ప్రార్థనలో దేవునికి దగ్గరగా మనం ఉండగలుగుతూ ఉంటాం అనే అంశాన్ని కార్మెల్ మాతగా మరియ తల్లి మనందరికీ తెలియచేస్తుంది. కాబట్టి నేను ఎంత సమయము ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం అనేది ఆలోచన చేయాలి. ఈరోజున ప్రార్థనలు ఎలా ఉన్నాయి అంటే, పడక మించి లేవగానే శిలువ గుర్తు వేసుకొని అలా పటం వైపుకు చూసి మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం. అది ప్రార్థన అనిపించుకోదని నేను అనుకుంటూ ఉంటాను. దేవుని ప్రియ బిడ్డలారా, మనం చేసేటటువంటి ప్రార్థన దేవుడు మన వైపునకు చూపించేటటువంటి ఆశీర్వాదంగా ఉండాలి. మన ప్రార్థనను చూసి ఈరోజు ఈ నా బిడ్డను నేను దీవించాలి, ఈరోజు ఈ బిడ్డతోనే నేను ఉండాలి, ఎందుకంటే మొదటి సమయాన్ని నాకు అందించాడు ఈ బిడ్డ, అందించింది ఈ బిడ్డ అని ప్రభువు తనను తాను ఏం చేయాలి, ఆయన యొక్క ప్రేమనంతటిని కూడా మన మీద కృమ్మరించేదిగా మన ప్రార్థన ఉంటుంది. ఎంతమంది మేము ఉదయకాలమున పడుక నుంచి లేచి దేవుని సన్నిధిలో 5-10 నిమిషాలు గడుపుతూ ఉన్నాం. కొంతమంది దేవుని పాట పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ పాటతో వారి స్వరాన్ని కూడా కలుపుతూ పనులు చేసుకుంటూ ఉంటారు. అన్నీ మంచివే, ఏది చెడ్డది కాదు. కానీ ఆయన సన్నిధిలో ఒక 5-10 నిమిషాలు నిలుచుండి లేదా కూర్చొని, ప్రభువా నూతన దినాన్ని నాకు అందించావు అని ఆయనకు స్తుతులను, స్తోత్రములను చిన్న ప్రార్థన రూపంలో సమర్పించి నువ్వు ఏదైతే పాట పెట్టుకొని పని చేసుకుంటావో చేసుకుంటే ఇంకా దేవునికి దగ్గరగా ఉన్నవాడవు, ఉన్నదానవు అవుతూ ఉంటా. ప్రార్థన లేనటువంటి జీవితము క్రైస్తవ జీవితము అనిపించుకున్నదు అనేది నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. ప్రార్థనలో మనం దేవునికి దగ్గర అవుతాం. దేవుని ప్రియ బిడ్డలారా, రెండవ అంశాన్ని మనం చూసినట్లయితే సమర్పణ, మనల్ని మనము సమర్పించుకోవటం. మరియ తల్లి ఏ విధంగానైతే గాబ్రియేలు దూత మంగళవార్త చెప్పడానికి, శుభవార్త చెప్పడానికి తల్లి దగ్గరకు వచ్చి ఆ శుభవార్తలోని పరమార్థాన్నంతటిని తెలియపరిచిన తరువాత తనను తాను సంపూర్తిగా సమర్పించుకుంటుంది. లూకా సువిశేషం 1వ అధ్యాయము 38వ వచనంలో, అంతట మరియమ్మ, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తనను తాను పూర్తిగా సమర్పించుకుంది. ఈ రోజున మరియ తల్లి తాను ఏ విధముగా దేవుని యొక్క వాక్కుకు, దేవునికి సమర్పించుకుందో మనల్ని కూడా తన కుమారునికి సమర్పించుకోనమంటుంది. ఎప్పుడైతే మనల్ని మనము ఆ దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు మనతో ప్రయాణం చేస్తూ ఉంటాడు.
ఈ సమర్పణ అనేది బయటికి కనిపించేదిగా ఉండకూడదు. బయటికి కనిపించేటటువంటి సమర్పణ ఒక ఎత్తు అయితే, ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవటం రెండవది, అతి ప్రధానమైనది. ఆధ్యాత్మికంగా సమర్పించుకోవడం అంటే ఏమిటి? ఉదాహరణకు, నేను గురువుగా నా జీవితాన్ని, నా సేవను నీకేనంటూ నేను సమర్పించుకున్నాను. మఠవాసులు నా జీవితము, నా సేవ అంతా మీకే అంటూ మఠవాస జీవితం. మరికొంతమంది వారి యొక్క ఆలోచనల ప్రకారము దేవునికి సమర్పించుకొని సేవాభావాలను రకరకాల రూపాలలో చూపించటం. ఇది బయటికి కనిపించేటటువంటి సమర్పణ. ఆధ్యాత్మికమైనటువంటి సమర్పణ ఏమిటి? సంపూర్తిగా మన హృదయాన్నే ఆయనకు, హృదయాంతరంగం నుండి మాట్లాడేటటువంటి, హృదయాంతరంగం నుండి దేవుణ్ణి స్తుతించేటటువంటిది. నీవు బయట ఉన్నా, లోపల ఉన్నా, నీ ఆలోచన, నీ మాట, నీ నడవడిక, ప్రతిదీ అణువు కూడా దేవునికి సమర్పించబడి దేవుని మాటను మాత్రమే మొట్టమొదటిగా మాట్లాడేటటువంటిది. ఇది చాలా ప్రధానమైనటువంటిది దేవుని ప్రియ క్రైస్తవ సంగమ. అందుకే మనమందరము కూడా ఆ సంపూర్ణమైనటువంటి సమర్పణలోనికి ఎప్పుడైతే రాగలుగుతూ ఉంటామో, మరియ తల్లిని దేవుడు ఏ విధముగా కడవరకు తోడుగా ఉండి ముందుకు నడిపించారో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మరియ తల్లి ఆ దేవుని యొక్క మాటకు లోబడి జీవించి ధన్యురాలైందో, మనము కూడా సంపూర్తిగా సమర్పించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనకు తోడుగా ఉంటాడు. మనల్ని కూడా ఆ ఆశీర్వాదంలోనికి నడిపిస్తూ ఉంటారు దేవుని ప్రియ బిడ్డలారు. ఈ రోజున సంపూర్తిగా సమర్పించుకున్నటువంటి అనేక మంది పునీతులు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు. చక్కటి ఉదాహరణ పునీత మదర్ తెరీసా కలకత్తా. తనను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకొని ఆ సేవలో ఆమె నిమిడిపోయింది. అందుకే ఎక్కువగా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన కోరుకునే వారందరూ కూడా ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటారు. పునీత తెరీసమ్మ గారు కలకత్తా గారు కూడా ఒక చక్కటి మాట ఎప్పుడు పలుకుతూ ఉంటారు, మనందరికీ సుపరిచితమైనటువంటి మాట. నా ముందు దేవదూత, గురువు కనిపిస్తే ఎవరికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తావు అంటే, పునీత మదర్ తెరీసా కలకత్తా గారు అంటారు, నేను గురువుకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకమ్మా అంటే, ఆయన, ఆ గురువు దివ్య బలి పూజ ద్వారా క్రీస్తుని నాకు చూపిస్తూ ఉన్నాడు అంటే అంతగా ఆమె సమర్పించుకుంది. కాబట్టి ఆ దివ్య బలి పూజలో ఆ క్రీస్తుని గురువు రూపంలో, ఆ అప్పము క్రీస్తు శరీరమైనప్పుడు ఆ క్రీస్తుని సంపూర్ణముగా ఆమె చూడగలుగుతుంది. అంటే మనము ఎంతవరకు సమర్పించుకుంటే ఆ ప్రభువు మన దర్శనమిస్తారో ఆ తల్లి మాటల్లో మనము చూడవచ్చు. దేవుని ప్రియ నేస్తమ, అలాంటి సమర్పణ ఈ రోజున కార్మెల్ మాత మనలందరినీ కూడా కోరుకుంటుంది. ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో మన జీవితం ఆశీర్వదింపబడుతుంది అనేది రెండవ ప్రధానమైనటువంటి అంశం దేవుని ప్రియ బిడ్డలారా. ఇక మూడవ ప్రధాన అంశము సేవ, సర్వీస్ అంటూ ఉన్నాం. ఈ సేవ ఎప్పుడు మనం చేయగలుగుతూ ఉంటాం అంటే, ప్రార్థనలు సమర్పించుకొని మనము ముందు అడుగు వేసినప్పుడే ఈ సేవలో మనము సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని అనుభవించగలుగుతాం. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం పునీత మదర్ తెరీసా కలకత్తా గారు. ఆమె ప్రార్థనలో ముందుంది, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంది. కాబట్టే గొప్ప సేవలు చేయగలిగి ఉన్నది దేవుని ప్రియ బిడ్డలారు. ఈ విధముగా మనము గొప్ప సేవ చేయాలి అంటే ప్రార్థనలో మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి, మన హృదయాన్ని సమర్పించాలి, మన జీవితాన్ని సమర్పించాలి. అప్పుడే ఎలాంటి సేవ చేయాలో దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. రకరకాలైనటువంటి సేవలను మనము ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం, మనకు కనబడుతూ ఉంటాయి. ఆ సేవలలో ఏది మంచి సేవ, ప్రార్థనతో ఉన్నటువంటి సేవ, సమర్పించుకొని చేస్తున్నటువంటి సేవ అనేది ఆలోచన చేసి అందులో అడుగు పెట్టాలి దేవుని ప్రియ బిడ్డలారా. కొంతమంది సేవ చేస్తూ ఉంటారు, పేరు కోసం, ప్రతిష్ట కోసం, వీరు మెప్పులు పొందుకోవాలి అని సేవలు చేస్తూ ఉంటారు. కొంతమంది సేవ చేస్తూ ఉంటారు వీడియోగ్రాఫర్ల కోసము, యూట్యూబ్లో వ్యూస్ కోసము, ఈ విధంగా సేవలు చేస్తూ ఉంటారు.
కొంతమంది సేవలు చేస్తూ ఉంటారు, దేనికోసము? డబ్బు కోసము. ఈ విధముగా రకరకాలైనటువంటి స్వలాభాల కోసము, స్వార్థము కోసము సేవలు చేస్తూ ఉంటారు. నా దృష్టిలో అలాంటి సేవలన్నీ మన వ్యక్తిగతంగా మనల్ని మనము పోర్ట్రేట్ చేసుకోవటానికే కానీ దేవుణ్ణి ముందుకు తీసుకొని రావడము అనేది వెనుకంజలో ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను. కాబట్టి సేవ ఎప్పుడు చేయగలము? కార్మెల్ మాత 3 ప్రధాన అంశాల్లో మొదటిగా ప్రార్థనా జీవితం ఉండాలి, రెండోది సమర్పించుకోవాలి. అప్పుడే నిజమైన సేవ బయటికి వస్తూ ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఈ సేవనే దేవుడు మెచ్చుతూ ఉంటాడు అనేది ఈ 3 రకాలైనటువంటి అంశాలను మరియ తల్లి కార్మెల్ మాతగా ఉండి మనకు అవకాశం ఇస్తుంది, మనకు సందేశాన్ని అందిస్తుంది. రెండవదిగా కార్మెల్ మాత మన ఆధ్యాత్మిక తల్లి. ఏ విధముగా ఆమె మనకు ఆధ్యాత్మిక తల్లి అవుతుంది అని చూసినట్లయితే లూకా సువిశేషము 1వ అధ్యాయము 46 నుంచి 55 వచనాల వరకు మరియ తల్లి స్తోత్ర గీతం పాడుతూ ఉంది. ఎక్కడ పాడుతుంది అంట? ఎత్తైన ప్రదేశంలో ఎలిజబెతమ్మను సందర్శించిన తరువాత, ఎలిజబెతమ్మ యొక్క మాటలను ఆలకించిన తరువాత ఆ తల్లి హృదయము సంతోషముతో ఉప్పొంగుతున్నప్పుడు, ఇది నా గొప్పతనం కాదు, ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్పతనము అని నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది అని పలుకుతుంది. మొదటిదిగా ఆ తల్లి కొండపై నిలుచుని, అంటే ఎలిజబెతమ్మ యొక్క ఇల్లు కొండ మీద ఉన్నది. ఎలిజబెతమ్మ యొక్క మాటలను విన్న తరువాత ఆనందముతో ఆమె హృదయము పులకించినప్పుడు పలుకుతున్నటువంటి మాట. అందుకే మనము ఎత్తైన ప్రదేశంలో దేవుణ్ణి ఉంచాలి. మనము ఆ ఎత్తైన ప్రదేశంలోనికి మనము వెళ్ళాలి, దేవుణ్ణి స్తుతించాలి. మొదటిది. రెండవదిగా ఆమె మనల్ని ఉత్తీర్యముతో కప్పుతుంది. అంటే తన కుమారుని యొక్క రక్షణ హస్తాల ద్వారా, ఆ తల్లి యొక్క ప్రేమ ద్వారా. 2, ఆ తల్లి యొక్క కుమారుడు యేసుప్రభు యొక్క రక్షణ ద్వారా. రెండవది, ఆ తల్లి యొక్క ప్రేమ ద్వారా మనలను ఉత్తీర్యముగా మార్చి ఆమె మనల్ని కాపాడుతుంది తన మధ్యస్థ ప్రార్థన ద్వారా. ఉత్తీర్యంలోని గొప్పతనం ఏమిటి అంట? మొదటిది రక్షణ, రెండవది తల్లి ప్రేమ. అందుకే ఉత్తీర్యం ధరించిన వారు మరణ సమయంలో వారు మరణించిన తర్వాత అగ్నికి ఆహుతి కారు అనే మాట 1251లో ఆ తల్లి వాగ్దానము ఇచ్చింది. మూడవదిగా ఆమె మనలను సేవకు పంపిస్తూ ఉంది. యోహాను సువిశేషం 2వ అధ్యాయంలో చూసినట్లయితే కానాను పల్లెలో ఆయన చెప్పినట్లు చేయండి అని సేవకులకు తెలియపరిచినప్పుడు, అంటే యేసు ప్రభువుకి మరియ తల్లి చెప్తుంది, ఇక నీ సేవ ప్రారంభించు అని. ఆ మాటలోని అర్థం ఈ రోజున మనందరము కూడా ప్రార్థనా జీవితము, సమర్పణ జీవితము, సేవా జీవితంలోనికి రావాలి అంటే ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఆ తల్లి యొక్క ప్రోద్బలంతో మనము ముందుకు పోయినప్పుడు ఆ సేవ ఫలిస్తూ ఉంది. కారణం, కానాపల్లిలో ఏ విధంగా తల్లి యొక్క ప్రోత్సాహం ఉందో అదే విధముగా మన ప్రార్థనా జీవితంలో, మన సేవా జీవితంలో కూడా ఆ తల్లి మనతో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఆ సేవలో మనల్ని ఆ దేవునికి దగ్గర చేస్తూ ఉంటుంది. అందుకే ఆ తల్లిని మనము ఆధ్యాత్మిక తల్లి అంటూ ఉన్నాం. ఆధ్యాత్మిక తల్లితో మనము ముందుకు నడవాలి. కార్మెల్ మాత పండుగ యొక్క సందేశంలో మొదటి భాగము, బ్రౌను తీర్యమును మనము ధరించినప్పుడు రక్షింపబడతాం, తల్లి ప్రేమకు మనందరము దగ్గర అవుతాం. రెండవదిగా కార్మెలు కొండ ఎత్తు దేవుని సన్నిధి అని తెలుపుతూ ఉంది. మూడవదిగా ఏలియా స్ఫూర్తి. ఏ విధముగా ఆ కార్మెలు కొండ మీద ఏలియా స్ఫూర్తితో దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థనలు జరిపి ఆ రోజున వర్షాన్ని కానీ, ఆ రోజున బాలు యొక్క ప్రవక్తలందరినీ సంహరించడం కానీ జరిగిందో, అలాంటి స్ఫూర్తితో మనలందరినీ కూడా ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా నింపుతూ ఉంది. ఇది ఆ తల్లి పండుగ ద్వారా ఇస్తున్నటువంటి సందేశం. మరి నీవు నేను ఆ సందేశాన్ని ధ్యానించి, ఆ సందేశాన్ని స్వీకరించి మంచి ప్రార్థనా కుటుంబాలుగా, ఆ దేవునిలో రక్షింపబడేటటువంటి బిడ్డలముగా మారటానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకొని మనకు తోచినటువంటి సేవ, కుటుంబంలో సేవ, పిల్లలకు, భార్యకు, భర్తకు, అత్తలకు, మామలకు చేసేటటువంటి సేవ, ఉద్యోగంలో సేవ, మనకిచ్చినటువంటి బాధ్యత సేవాపూర్తిగా మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దేవుడు తప్పక మనల్ని ఆదరిస్తాడు అని. ఎల్లప్పుడూ మన జీవితాల్లో ఉత్తీర్యము, జపమాల ఎప్పుడైతే మన జీవితంలో మనకు తోడుగా ఉంటుందో ఆశీర్వదింపబడతాము అని
కార్మెల్ మాత పండుగ మనకు నేర్పిస్తుంది. కాబట్టి అందరం తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ రోజున మరియ తల్లిని కార్మెలు మాతగా మేమందరము గౌరవించుకొని చుండగా మాకిచ్చినటువంటి ఈ 3 ప్రధాన అంశాలు ప్రార్థన, సమర్పణ, సేవ, ఇవన్నీ కూడా నీ దగ్గరకు చేరుస్తాయి అని మరియ తల్లి మాకు నేర్పిస్తూ ఉంది. ఈ పండుగలోని పరమార్థాన్ని మేము గ్రహించి ఉత్తీర్యమును మా మెడలలో మా జీవితంలో ధరించుకొని మేమందరము కూడా ఈ లోకానికి సంబంధించిన బిడ్డలము కాకుండా నీకు సంబంధించిన బిడ్డలముగా నీ రాజ్యంలో కలంతకాలం సంతోషముగా ఉండాలి అనే స్ఫూర్తిని మాకు అందిస్తున్నటువంటి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను మేమందరము కోరుకుంటున్నాం. ప్రభువా, నీ ఆశీర్వాదాలను మాకు ఉంచి మా ప్రార్థన చేస్తూ ఉండగా మీరు మాతో ఉండండి. మమ్మల్ని మేము సమర్పించుకొనిచుండగా సంపూర్తిగా మమ్మల్ని శుద్ధులు చేయండి. ఆ శుద్ధి కలిగినటువంటి హృదయంతో, శుద్ధి కలిగినటువంటి ఆలోచనలతో మేము మంచి సేవ చేసేటటువంటి భాగ్యము మా అందరికీ దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.